గోడకి కూర్చున్నారు. ఏమి రాజకీయం, ఏమి రాజకీయం? సరే, మునిగిపోయిన వాళ్ళకి సంబంధించినటువంటి బుడమేరులో కూడా నా వైఎస్ఆర్ కాలనీ ఉందని ఎందుకు క్లెయిమ్ చేసుకోరు? ఇది ఎక్కడ రాజకీయం? ఇప్పుడు అంతమంది ప్రజలు కష్టాల్లో ఉంటే క్లెయిమ్ పాలిటిక్సా, క్రెడిట్ గేమ్సా? చూడండి, అది 2018లో సోషల్ మీడియాలో విజయవాడ అప్డేట్స్ అనే వెబ్సైట్ వాళ్ళు పెట్టుకున్నారు ట్విట్టర్లో. అది చూడండి ఎంత నిర్మాణం పూర్తయిందో. జగన్ డ్రీము జగన్ పూర్తి చేశారు. మరి బుడమేరు ఆక్రమణ ఎవరు కారణం? అక్కడ వద్దా క్రెడిట్, ఇక్కడ క్రెడిట్ కావాలా? పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఒక్కటై ఒక్క తాటి మీదకి వచ్చి బాధితులను తక్షణం ఆదుకోవడం కావాలి. ఆహా, అక్కడికి వెళ్ళారు. మళ్ళీ కిందకు వచ్చి చంద్రబాబు నాయుడు తన ఇంటిని కాపాడుకోవడానికి ఎలాంటి ముందస్తు అలర్ట్ లేకుండా బుడమేరు గేట్లు వదిలేశారు. బుడమేరు గేట్లు ఎక్కడ ఉంటాయి సార్? చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన. వెలగలేరు రిజర్వాయర్, మైలవరం. ఆ రిజర్వాయర్ వదిలితే చంద్రబాబు నాయుడు ఇల్లు ములగదు సార్. ఆ నీళ్ళు వచ్చేస్తే చంద్రబాబు నాయుడు ఇల్లు ములగదు సార్. చంద్రబాబు నాయుడు ఇల్లు కృష్ణ పక్కన ఉంది. బుడమేరు నీళ్ళు వదిలేస్తే చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడం ఏంటి? అలా బుడమేరు గేట్లు ఏ ఊర్లో ఉన్నాయి? ఎక్కడున్నాయి బుడమేరు గేట్లు? ఏం రాజకీయం? ఇదేనా రాజకీయం చేయాల్సిందే? మళ్ళీ సోషల్ మీడియాలో దీని గురించి ఒక పెద్ద ఎత్తున ప్రచారం, క్రెడిట్ గేమ్స్. ఆ వాల్, కృష్ణలంక వాల్కి సంబంధించి మీరు గమనించండి, 2019 ఎన్నికల సమయంలో గద్దె రామ్మోహన్ గారు ఒక వీడియో ప్రజెంట్ చేశారు. ఆయన ఆ వాల్ ఎక్కి ఇదిగో ఇది నేను సాధించాను, మిగిలింది కూడా పూర్తి చేస్తాను అని. ఆ వీడియో కూడా మీరు వేసుకోవచ్చు. 2.28 కిలోమీటర్లు పూర్తి చేసిందండి తెలుగుదేశం ప్రభుత్వం 2019 నాటికి. రామలింగేశ్వర నగర్ నుంచి రాణిగారి తోట ఒకటి, రాణిగారి తోట నుంచి కనకదుర్గ వారధి ఒకటి, పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గ వారధి ఒకటి పూర్తి చేశారు. పుష్కర్ ఘాట్లు పూర్తి చేశారు. ఇలాంటి దాంట్లో క్రెడిట్ గేమ్ ఆడి ఈ ప్రభుత్వాలు ఇలా చేయడం అన్యాయం. అండ్ ఏట్లో ఇల్లు కట్టడానికి పర్మిషన్లు ఇవ్వడం ఏ ప్రభుత్వమైనా, అది కాంగ్రెస్ అవ్వచ్చు, తెలుగుదేశం అయి ఉండొచ్చు, వైసీపీ అయి ఉండొచ్చు. లేదు వాళ్ళని ఎంకరేజ్ చేసిన పేదలు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, ఇల్లు కట్టిద్దామని వామపక్షాలైనా బీజేపీ అయినా. మరి ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు పేదలేగా నష్టపోయేది మీరు కాదుగా, వాళ్లే కదా పాపం. ఒళ్ళు ఇళ్ళు మునిగిపోయి పిల్లా పాపని చంకనేసుకుని ఆహార పొట్లం కోసం హెలికాప్టర్లకే చూస్తుంటే మందులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒకేసారి 1,00,000 మందికి సహాయం చేయడం ఎవరి తరమైనా అవుతుందా? ఖచ్చితంగా 10-20 మంది ఇబ్బంది పడతారు. ఎంత స్టబన్గా ఉండి ఎంత కష్టపడి పనిచేసిన అడ్మినిస్ట్రేషన్ ఉన్నా కూడా ఎందుకు వాళ్ళని అక్కడ కట్టించాలి? ఈవెన్ హైదరాబాద్లో కూడా నాకు ప్రాబ్లం ఉంది. నేను మధ్య అబ్రాడ్ వెళ్ళినప్పుడు చూసా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, 70-80 ఫ్లోర్లు. 70-80 ఫ్లోర్ల బిల్డింగ్స్ ఉన్నప్పుడు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి? ఆ సిస్టమ్ ఏంటి? నేను అడిగాను అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ని, వాళ్ళు చూపించారు. సెపరేట్గా ఫైర్ సేఫ్టీ వెల్స్ ఉంటాయి. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాన్ని బయటకు తీసుకురావడం కోసం ఒక ఏరియా ఉంటుంది, ఒక సెపరేట్ వే ఉంటుంది. అక్కడికి స్మోక్ కానీ ఫైర్ కానీ ఎంటర్ అవ్వనటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది, అలాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఒకవేళ 20-30 ఫ్లోర్ల వరకు అయితే కనుక ల్యాడర్స్ ఉంటాయి, ఏరియల్ ల్యాడర్స్, నిచ్చెన్లు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొస్తారు. అంతకుపైన 70-80 ఫ్లోర్లు ఉంటే వాళ్ళు ఒక ఏరియాకి రావాల్సి ఉంటుంది, ఆ ఏరియా నుంచి తీసుకొస్తారు. లేదు, స్పెషల్లీ ట్రైన్డ్ ఫైర్మెన్ రోప్స్ ద్వారా తాళ్ళు వేసుకుని వాళ్ళని బయటకు తీసుకొచ్చేయండి సెక్షన్ ఉంటుంది. వాళ్ళకి రెగ్యులర్గా డ్రిల్స్ ఉంటాయి. మరీ తప్పితే హెలికాప్టర్స్ ద్వారా స్ప్రే చేస్తారు ఫోమ్. సో ఇంత ఇంటర్నల్ సేఫ్టీ డిజైన్, ఇంటర్నల్ ఫైర్ ప్రూఫ్ రెఫ్యూజ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉండాలి. ఉన్నాయా? హైదరాబాద్లో మొన్న ఎవరో నాకు ఒక ఫ్రెండ్ తీసుకెళ్తే చూసా, 60 అంతస్తులు 50 అంతస్తులు ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చారనుకోండి. ఏది నేను అడిగినవన్నీ అడిగితే అక్కడ లేవు. ఆ స్పేస్లో ఇంకో ఫ్లాట్ కట్టేయచ్చు, అమ్ముకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులతో మాట్లాడితే 20 ఫ్లోర్ల వరకు అయితే మేము చేస్తాం సార్, ఆ తర్వాత దేవుడిదే భారం. మా దగ్గర ఆ హెలికాప్టర్లు లేవు, ఆ రోప్స్ లేవు, ఆ ట్రైనింగ్ లేదు. ఏమైపోవాలి ప్రజలు? ఏదైనా జరగడానికి జరిగితే ఎవరిచ్చేస్తున్నారు అన్ని ఫ్లోర్ల పర్మిషన్లు? అన్ని ఫ్లోర్ల పర్మిషన్లు ఇచ్చేసే సిటీలో యాక్సిడెంట్ జరిగితే ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి ఆ స్థాయి ఉందా? అసలు ఆ బిల్డింగ్లో ఆ డిజైన్లు ఉన్నాయా?
ఏం లేవు, ఏది పడితే అది చేసేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఏడుపులు పెడబొబ్బలు గోల, ఏం చేయలేం మనం. సో రాజకీయాలు అంత దారుణంగా జరిగినాయి. విజయవాడకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 3 రోజులుగా నీటిలోనే ఉన్నారు, రోడ్డు మీదే ఉన్నారు. లోకేష్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండి రివ్యూ చేస్తున్నారు. కేంద్రం 180 పవర్ బోట్లు తెచ్చారు, 7-8 హెలికాప్టర్లు తీసుకొచ్చారు, అనేక సైనిక విమానాలు వచ్చాయి, హెలికాప్టర్లు. ఫుడ్ సప్లై చేస్తున్నారు, డ్రోన్ల ద్వారా సప్లై చేస్తున్నారు, ఎక్కడికక్కడ రివ్యూలు చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం గ్రౌండ్లో ఉంది. కమెండబుల్. బట్ అందరికీ అందవు, ఎందుకంటే ఆ స్థాయి విపత్తు వచ్చింది. విపత్తు జరగకుండా ఏం ఏర్పాట్లు చేసుకోవాలి? ఖచ్చితంగా బుడమేరు డైవర్షన్ ఛానల్ స్ట్రెంథన్ చేయాలి. ఇక్కడ హైడ్రా లాంటిది, ఇది పూర్తవుతుందో లేదో నాకు తెలియదు, మళ్ళీ రాజకీయాలు వస్తే ఖచ్చితంగా బుడమేరుని క్లియర్ చేయాలి. దాని మార్గంలో అది పోవాలి కదా. అది ఎంటర్ అయ్యే కొల్లేరు మౌత్లో చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఏం ఆక్రమణలు అవన్నీ కూలగొడతామా అంటే మళ్ళీ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గోల్ చేస్తారు. మా ఓట్లు పోతాయి, 10,000 ఓట్లు ఉన్నాయి, 20,000 ఓట్లు ఉన్నాయి, 30,000 ఓట్లు. వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇల్లు కట్టించండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, పారిశ్రామికవేత్తలు ఇన్వాల్వ్ చేయండి. బట్ ఇలా ప్రతి ఏటా వరద వచ్చినప్పుడల్లా వాళ్ళు దినదినగండ 100 ఆయుష్ల ఆ కొంపల్లో ఎందుకు బతకాలి? దృఢమైన నిర్ణయం తీసుకోకపోతే కష్టం. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు జీవీ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరు నాగభూషణం గారు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు గారు, సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు అడిసిమిల్ శ్రీనివాసరావు. ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ స్టార్ట్ చేద్దాం.